నిన్న సాయంత్రం ఒక విందుకు సంబంధించిన ఫంక్షన్లో మిగిలిపోయిన స్వీట్ను తీసుకొచ్చి న్యూ మోతీ నగర్లో గుడిసెల దగ్గర కొంతమందికి వాళ్ళు అంటే సేవాభావంతోనే పంపిణీ చేసిండ్రు. ఆ స్వీటు వీళ్ళు తీసుకొని తినడం వల్ల చాలామంది చిన్నపిల్లలు దాదాపుగా 26 మంది దాంట్లో ఉంటే చాలామంది చిన్నపిల్లలు అందరూ కూడా ఆ స్వీట్ తిని, చిన్నలు పెద్దలు కూడా ఉన్నారు, ఆ స్వీట్ తిని అస్వస్థతకు గురైనరు. ఎంబడే పుష్ప అని అక్కడ ఉన్న ఒక ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆమె ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంబడే హాస్పిటల్కు ఇన్ఫార్మ్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్లో వాళ్ళందరినీ జాయిన్ చేయడానికి ఆమె కష్టపడ్డది. దాంతోపాటుగా సమాచారం తెలుసుకున్న వెంటనే మా ఎమ్మెల్యే గారు సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి ఆయన హైదరాబాద్లో ఉన్నా కానీ ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని, మంచి చికిత్స అందించాలని, లోపం ఏడ జరిగిందో ఆ స్వీటుకు సంబంధించిన శాంపిల్స్ అన్ని కూడా ఫోరెన్సిక్ పంపించాలని, ఏదైనా దాంట్లో ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటి ఏదైనా పదార్థాలు వారినరా దాంట్లో బయటకు తీసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా అధికారులను ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా రాత్రి ట్రీట్మెంట్ డాక్టర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లోనే మా ఎమ్మెల్యే గారు మాకు ఆదేశించి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఆయన వేరే మీటింగ్లో హైదరాబాద్లో ఉన్నా కానీ మా అందరికి చెప్పడం వల్ల మా మేయర్ గారు, ముడా చైర్మన్ గారు, కార్పొరేటర్లు అందరం కూడా, మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, మేమందరం ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. అందరికీ కూడా ఆరోగ్యం కుదుటపడింది, మంచిగానే ఉంది. కొద్దిగా ఆ పాయిజన్ అయినందుకు కొద్దిగా హెడేక్ అవి ఉన్నాయి, అవి కూడా అబ్జర్వేషన్లో పెట్టి ఈ 2-3 డేస్ ఇక్కడనే ఉన్నా సరే కానీ వాళ్ళకి పూర్తిగా నయమైనంత వరకు మంచి చికిత్స అందించాలని చెప్పి మేము వాళ్ళని ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ మంచిగా అవుతారు, అందరూ కోలుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఏంటంటే మనం గమనించేది, మీరు వంటల్లో వాడే ఫంక్షన్లో వాడేటువంటి ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో వాటి మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాటి మీద కూడా రైడ్స్ ఉంటాయి. జాగ్రత్త పడండి, పెద్ద కేసులు అవుతాయి. ఎక్స్పైరీ డేట్ అయినటువంటి ఏ విధమైన ప్రొడక్ట్స్ను కూడా ఫంక్షన్లో వాడొద్దు. మా మున్సిపల్కి సంబంధించిన ఫుడ్కు సంబంధించిన వాళ్ళకు కూడా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసి ఇమీడియట్గా అటువంటి వాటిని చెక్ చేసి ఎవరైతే ఈ ఎక్స్పైరీ డేట్ను వాడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జాగ్రత్త పడండి, కేసులు చేసుకోకండి, ప్రజల పాలనతో చెరగాటం ఆడకండి అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ వీళ్ళు తొందరగా కోలుకోవాలని, వీళ్ళందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని చెప్పి మనస్ఫూర్తి ఆశిస్తూ ఇటువంటి జరిగినప్పుడు ఇమీడియట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరినీ ఇమీడియట్గా అలర్ట్ చేయడానికి సహకరించిన ఆ పుష్ప గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందర మీరు కూడా ఏ విధమైన ఇన్సిడెంట్ అయినా సరే హాస్పిటల్కి సమాచారం అందించి ఇమీడియట్గా మాకు కూడా సమాచారం అందిస్తే మేము మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. దానికి పోయినప్పుడు ఆ పిల్లలకు వాళ్ళు ఇచ్చిండ్రంట, మేము జోళ్ళ మేము ఇళ్ళకాడ ఉన్నాం. అది తెచ్చుకున్న తర్వాత తీయగా ఉండని ఆ స్వీట్లు తినేసిర్రు అందరు. తిన్న తర్వాత ఇంక వాంతులు, ఈ రోజు 4 వాంతులు అయినాయి. అయిన తర్వాత అంబులెన్స్లో వస్తే ఇక్కడ చేరినాం. ఇక్కడ చేరుతారు, మాకు కూడా అందరు చూసిండ్రు, మాగానే బాగానే చేసిండ్రు కానీ మేము ఉండే ప్లేస్ మాత్రం పాములు, చెత్త చెదార్థం, గురిచలు వాళ్ళ కొట్టకపోవటానికి మాకు మేలు చేస్తే మాకు అదే సార్. అంతకుమించి ఆ సందర్భంలో మాకు మేలు చేయండి సార్, మీకు దండం చేస్తాం, మాకు ఒక మేలు చేయండి. మీ పర్యావరణం ఎట్లుందో చెక్ చేసి నీట్ గా చేయించే ప్రయత్నం చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫంక్షన్స్ లో కానీ, కొత్త హోటల్స్ కానీ, పాత హోటల్స్ కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా మున్సిపల్ నుంచి ఇమీడియట్ గా చెక్కింగ్ ఉంటుంది, రైడ్స్ ఉంటాయి. దయచేసి చెప్తా ఉన్నాము, ఏదైతే ఎక్స్పైరీ డేట్ అయితే అటువంటి ప్రొడక్ట్స్ వాడకండి. జాగ్రత్తగా ఆరోగ్యాల మీద జాగ్రత్త వహించేటట్లుగా మేము చర్యలు తీసుకుంటాము. మళ్ళీ మీరు కేసుల బారిన పడకండి. ఇప్పుడు ఈ సందర్భంగా మొట్టమొదటి కేసుగా హెచ్చరిస్తా ఉన్నాము. రాబోయే కాలంలో ఏ హోటల్కు ఎప్పుడు ఏ అధికారి పోతాడో తెలియకుండా రైడ్స్ అవుతాయి. జాగ్రత్త పడని అందరికీ ఒకసారి చిన్న హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.